లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఈ ఏకగ్రీవాలపైన ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా హెచ్ఎంటీవీ వీక్షకులకు అదేవిధంగా ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో ఏదైతే రెండవ సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయో, అంటే మొదటి సాధారణ ఎన్నికలు 2019లో జరిగినాయి, మరి ఇది రెండవ సాధారణ ఎన్నికలు. మరి ఈ రెండవ సాధారణ ఎన్నికలలో గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉంటే, ఇందాక విఠలన్న గారు చెప్పినట్టు గతంలో ఏకగ్రీవాలు అనేటివి చాలా గౌరవంగా జరిగేది. అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ ఊరిలో ఏ వ్యక్తి అయితే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే పనిచేస్తారు, మరి చదువుకున్న వాళ్ళు ఎవరు, విద్యా వ్యవస్థలు, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏకగ్రీవాలు అనేది జరిగేది. అయితే గతంలో కూడా ఎన్నికల నిర్వహణ లేకుండా ఏకగ్రీవాలకు పోతే సర్పంచులు కానీ, అంటే ఆ గ్రామ పంచాయతీకి కూడా కొంత ప్రత్యేక నిధులు ఇచ్చినటువంటి, నజరానాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. కానీ ఈరోజు తెలంగాణలో ఏదైతే ఏకగ్రీవాలు జరుగుతున్నాయో చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇలా దాదాపు మొదటి విడతల ఒక 4236 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు స్వీకరిస్తే దాదాపు 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిపోయినాయి. అంటే 4% ఆఫ్ ది టోటల్ సర్పంచెస్, 4% సర్పంచులు ఏకగ్రీవాలు చేశారు. ఈ ఏకగ్రీవాలన్నీ ఎట్లా జరిగినాయి? పద్ధతి ప్రకారంగా జరిగినాయా? అధికారికంగా, అంటే ప్రభుత్వం ఏదైతే చట్టంలో ఉన్నటువంటి విధి విధానాలకు లోబడి జరిగినాయా, లేకుంటే దౌర్జన్యాలు, భయాలు, బెదిరింపులు, అధికార పార్టీ యొక్క దుర్వినియోగము, వీటన్నిటితోటి జరిగిందో ఒక్కసారి ఎన్నికల సంఘం అనేది, అంటే మీ ఆరోపణనా అధికార పార్టీ దుర్వినియోగం వల్లనే? ఎందుకంటే ఈ రోజు 150 ఏకగ్రీవాలైన అనేది ఆరోపణ. 159 ఏకగ్రీవాలు అనేది అధికార పార్టీ యొక్క దుర్వినియోగం వల్లనే. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాల పార్టీ, అంటే జనరల్గా ఏంటంటే పార్టీ సింబల్ అనేది ఉండదు, సర్పంచ్లకు పార్టీ యొక్క సింబల్ అనేది ఉండదు. కానీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఉంటారు గ్రామాలలో. ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి అవతల పార్టీ వ్యక్తులను బెదిరించి, భయపెట్టించి, ప్రలోభాలకు గురి చేసి, తాయిలాలు ఇప్పించి, అట్లా రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈరోజు చాలా మటుకు సర్పంచ్లను ఏకగ్రీవాలు చేసేటువంటి ప్రయత్నానికి ఈ ప్రభుత్వం తయారవుతున్నది. ఎందుకంటే ఈరోజు జనాలలో వాళ్ళ ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిపోయింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. ఇంకా కూడా ఇమేజ్ అనేది డ్యామేజ్ కాకుండా కొంత సవరణ చేసుకోవాలి, కొంతవరకు నియంత్రించుకోవాలనేటువంటి క్రమంలోనే ఈ గ్రామాలలో కూడా సర్పంచ్లను మనం గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులను బెదిరిస్తూ ఉన్నారు. నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఏదైతే ఈ ఏకగ్రీవాలు అనేది రాజ్యాంగ విరుద్ధం. అదేవిధంగా ఈ ఎన్నికల కమిషన్ కానీ, కలెక్టర్లు కానీ, వీళ్ళందరూ ఒకవైపు మొన్న అంటే మంత్రి మాట్లాడినప్పుడు కూడా, పొన్నం గారు మాట్లాడినప్పుడు అనుకుంటా, జూపల్లి గారు మాట్లాడినప్పుడు కూడా, అంటే ఏకగ్రీవాలు అనేవి వాళ్ళంతటా వాళ్ళుగా ఒక గ్రామం వాళ్ళు ఒక డిసైడ్ చేసుకొని ఉంటే మాత్రమే ఇవి ఎంకరేజ్ చేస్తాము. ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డా, లేదంటే ఈ విధంగా ఆశ చూపినా కూడా ఇది అప్రజాస్వామికము, దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయము అని చెప్పేసి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు, ప్రెస్ మీట్ లో మాట్లాడారు. దానికోసం ప్రెస్ మీట్ పెట్టలేదు. వాళ్ళు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వాళ్ళు పేపర్ మీదనే వారి యొక్క కార్యాచరణ ప్రకటిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్కి వెళ్ళి ఆ గ్రామంలో పరిస్థితి కానీ, ఆ మండలంలో ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తలేదు. దానికి సంబంధించినటువంటి విషయాలపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, నేను ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా ఉంది కదా, అక్కడ మీర్దొడ్డి గ్రామ పంచాయతీలో 90 లక్షలు పెట్టి ఒక సర్పంచ్ గ్రామంలో ఏకగ్రీవమైంది. అదేవిధంగా వీరాపురంలో 50 లక్షలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సూర్యాపేట ఆత్మకూరులో కొత్త తండా అని ఉంది, అక్కడ సర్పంచ్ అభ్యర్థికి 21 లక్ష, ఉప సర్పంచ్ అభ్యర్థి 3 లక్షలు. ఇట్లా చాలా రకాలుగా, అంటే దాదాపు 159 గ్రామ పంచాయతీలు ఏవైతే ఏకగ్రీవమైనవో ఆ గ్రామ పంచాయతీలు మొత్తం కూడా అధికార దుర్వినియోగంతో, పార్టీ ఏదైతే అధికారంలో పార్టీ ఉన్నదో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ప్రోద్బలంతో ప్రత్యర్థులను బెదిరించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఈరోజు దక్కించుకునేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప వేరే ఏం లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నిన్న చూస్తే మన సమీపంలో హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి షాద్నగర్ నియోజకవర్గంలో ఫరూక్ నగర్ కంసాన్పల్లి అని గ్రామ పంచాయతీ, అక్కడ ఒక వార్డు సభ్యుడు పోటీ చేస్తే కూడా ఆ వార్డు సభ్యుని 4 రోజులుగా నానా చిత్రహింసలు పెడితే పాపం నిన్న అతను రైల్వే పట్టాల మీద చనిపోయిందని చెప్పి ఈరోజు నేను పేపర్లు నిన్నటి నుంచి వార్తా కథనాలలో వస్తుంది. ఓకే, ఇది గ్రామాల్లో 2 వర్గాల మధ్య నెలకొన్న దాన్ని అధికార పక్షం దీని వెనుక ఉంది, వాళ్ళు వెనుకుండి నడిపిస్తున్నారు అనేటువంటి ఆరోపణ డెఫినెట్గా 100% అధికార పార్టీకి సంబంధించి ఇప్పుడు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, డబ్బులకు ఎరేస్తున్నారు వాళ్ళని.
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ముఖ్యంగా ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అంటే ఆ గ్రామంలో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆ గ్రామంలో ప్రజలకు కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నుకోవాలి. ఇలా ఈ వేలం పాటలు వేస్తే వాళ్ళకు లైసెన్స్ వచ్చినట్టు. రేపు వాళ్ళు చేసేటువంటి అక్రమాలకు మేము పలానా సందర్భంలో మేము ఏకగ్రీవం అయితే ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నామని చెప్పి వాళ్ళు గట్టిగా మాట్లాడతారు రేపు పొద్దున. వాళ్ళకు ఒక కరప్షన్ కోసం లైసెన్స్ ఇచ్చినట్టు పరిస్థితి ఉంటుంది. దయచేసి అంటే గ్రామాలలో అంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ గతంలోని అంటే మామూలు ఏకగ్రీవాలు ప్రభుత్వం నుంచి అనేది ఉన్నది ప్రతి ఉన్నది ప్రతి ఎప్పటి నుంచో టర్మ్లో ఉన్నది. ఉన్నాయండి. అయితే ఇక్కడ ఏకగ్రీవాలు అన్నది ఇక్కడ వేలం వేసుకోమన్నటువంటి లైసెన్స్ ఏకగ్రీవాలకు సంబంధించి లేదు. బట్ గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు, గ్రామాల్లో ఉన్న వ్యక్తులను బట్టి, అక్కడ అంటే సపోర్ట్ చేసే పార్టీలను బట్టి ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే గ్రామాల్లో ఒక వ్యక్తికి ఒక పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఇంకో వ్యక్తికి ఇంకో పార్టీ సపోర్ట్ చేస్తుంది. మరి వేలం వేస్తున్నారు, ఇన్ని లక్షల డబ్బులు పెట్టి కొంటున్నారని డైరెక్ట్గా వార్తా పత్రికలలోనే వస్తుంది. మరి దీనిపైన ఎలక్షన్ కమిషన్ కానీ కలెక్టర్లు కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటి వరకు తెలంగాణలో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవని చెప్పి చెప్తున్నాం కదా. మరి ఏకగ్రీవమైనటువంటి పంచాయతీల మీద మరి వీళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేసినారా? ఏమైనా వాళ్ళు అక్కడ జరిగినటువంటి వాస్తవాలను మరి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిరా? ఏమీ లేదు. అంటే దాని అర్థం ఏంది? అంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ప్రమేయం అనేది ఉంది అనేది కదా దాని అర్థం. ప్రభుత్వము అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అధికారం ఉంది కదా అని చెప్పి భయభ్రాంతులను చేస్తారు గ్రామాలలో. అంటే ఎక్కడికక్కడ వాళ్ళని డబ్బులు పెట్టి కొనాలనేటువంటి ప్రయత్నం తప్ప వేరేది ఏం జరుగుతలేదు గ్రామాలలో. ఇలా గ్రామాలు అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షను పక్కకు పెట్టి డబ్బులు ఇచ్చిన వాడికి సర్పంచ్ ఇవ్వాలనేటువంటి ఆకాంక్షకే ఎక్కువ